మరి నందవరం మండలంలోన ఇది మొత్తం మొన్ననే ఫ్యాన్ ఊడిపడ్డది కిందికి. మొత్తం అంతా ప్యాచ్లు ఊడిపడింది సార్. ఎవరేం పట్టించుకోవట్లేదు సార్. మేము అట్లానే చెప్తున్నాం సార్. స్కూల్ పేరు ఆది ఆంధ్ర స్కూల్ ఎస్సీ కాలనీ సార్ మాది. వర్షం వస్తే మొత్తం స్కూల్ ఉంటాయి సార్. కూర్చునే పిల్లలకి కానీ సరిగ్గా లేదు. ప్లస్ మొన్ననే ఫ్యాన్ ఊడిపడ్డది. ప్యాచ్లు ఊడిపడుతుంది. ఎవరైనా పట్టించుకోవట్లేదు సార్. పడ్డాయి సార్, మన పిల్లల మీద ఏం పడలేదు సార్, పక్కనే పడ్డాయి సార్. ముందు భవిష్యత్తులో అంటే ఇది బాగా చేపిస్తే బాగుంటుంది సార్. ఇప్పుడు ప్రస్తుతానికైతే అంతా బాగలేదు సార్. మొత్తం అంతా ఊడి పడుతుంది సార్. వర్షం వస్తే మొత్తం స్కూల్లో లోపలంతా కూర్చునే పిల్లలకి లేకుండా అంతా కింద అందరూ సైడ్కి వచ్చి కూర్చుంటుంటారు సార్ పిల్లలు. వర్షం వస్తే ఇంకా బయటికి రావాల్సిందే సార్. ఇది కొత్త స్కూల్లోకి రావాల్సిందే సార్. అంత పాత స్కూల్ ఇది. సైడ్ పట్టారు సార్. మరి బయట ఇటు పక్క వరండాలో ఉంటారు సార్ పిల్లలందరూ. చేసినాం సార్, ఎవరేం పట్టించుకోలేదు సార్. మాకేం లేదు సార్. బాగా చేపిస్తే బాగుంటది పిల్లల్ని, లేకుంటే బడికి పిల్లల్ని పంపించలేం సార్ మేము. సార్ వాటర్ కారకుండా ప్యాచ్లు గీచ్లు అన్ని ఊడిపడకుండా అంతా సిమెంట్ పని చేపిస్తే బాగుంటది సార్. పిల్లలకి ఫ్యాన్ కింద పడేదే అన్ని కారుతుంది, పిల్లలు రారు, పెచ్చులు ఊడిపోతుంది సారు. మరి పిల్లలు వచ్చేటట్లు మరి సంగతి అన్ని క్లీన్ నీట్గా చేయండి. ఏం జరిగేది సార్, ఫ్యాన్ కిందికి పడేదే పిల్లల మీద అంత. అది నాని అంతా పెట్లు ఊడిపోయేదే. మరి పిల్లలు రారు, కారుతుంది, నిల్లు ఆగుతుంది. చేయాలని అడుగుతాం సార్ మేము. పిల్లల మీద మరి ఫ్యాన్ పడింటే ఎట్లా, పిల్లల మీద ఎట్లా దేవుని దయ వల్ల మరి సంగ ఏదో పడలేదు కదా సార్. ఊడిపడేది అట్లే ఊడిపోయి చూడు సార్, కడ్డిగా అనొస్తుంది. మరి పడితే అట్లే ఉండదు, ఇంకా పడుతుంది అనేది పడుతుంది, ఇంకా ఊడిపడుతుంది, ఇంకా అంత కడ్డిగా అనొస్తుంది. ఇది బడి పరిస్థితి చూస్తే చాలా విచిత్రం ఉంది సార్. అంతా పాత స్కూల్ అంతా రాళ్ళ కిందికి పడుతుంది, కడ్డీలు తేలినవి. వర్షం వస్తే చాలా లొడ కారుతుంది బడి. దీన్ని బాగా శుభ్రం చేస్తే బాగుంటుందని మేము అనుకున్నాం సార్. ఇట్లా బయట ఇట్లా సరిగ్గా చదువుకోవడం లేదు సార్. జాగ్రత్త చూసుకున్నారని మనం చెప్తున్నాం. ఆ కడ్డీలు తేలినాం సార్, అంతా పొక్కు రాలి. అది మొన్న వానకి అది స్కూలు అది ఎంత పొక్కులు కింద పడి ఆ ఫ్యాన్ కింద పడింది. అపాయాలు జరగాల్సి ఉండే, కానీ దేవుని దయ వలన ఏ పిల్లలకి ఏమి అపాయం జరగలేదు. అందువలన బాగా చూసుకున్నారని మనము చెప్పుకుంటాం సార్. సార్ పంపించాలంటే మాకు కూడా చాలా భయంకరం ఉంది. దానికి చేపిస్తే మాకు కూడా బాగుంటుందని, మాకేం భయంకరం ఉండదని మిమ్మల్ని చెప్పుకుంటాం సార్. అసలు రాలిపోతున్నది. నేను ఎస్సీ కాలేజీని బజ్జారి మాట్లాడుతున్నాను సార్. బేదోడు పరిస్థితి, పిల్లలు పంపించే పరిస్థితి కూడా లేము సార్. మేము రాలి పడుతుంది. ఆ స్కూల్ వస్తువులు నీళ్ళు ఆగుతున్నాయి, బుక్కులు ఆనిపోతున్నాయి. మీకు దయచేసి చెప్తాం సార్, దీన్ని వందనాలు చేసుకొని దీన్ని త్వరలోనే ముగిస్తేనే పిల్లలు బడి పంపిస్తాం సార్. లేకుంటే పిల్లలు బడికి పంపేము. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు తాలూకు ఎస్సీ కాలేజ్ మంగి తిమ్మయ్య మంగి బజ్జారి ఎస్సీ కాలేజ్ నుండి మాట్లాడతాం సార్. మీకు అందరికి నమస్కారం. దీన్ని త్వరలోనే చేయండి సార్. మొత్తం రాలుతుంది సార్. వర్షం వస్తే అసలు కుసలు కూడా పిల్లలకి బుక్కులు ఆనిపోతున్నాయి. మనం ఫ్యాన్ పడి నలుగురు చచ్చిపోతారు నా కూతురులే, కానీ దేవుని దయ వలన బతికున్నాం.